బాధపడుతున్నాం, కానీ మన ఫలానా కోరిక కోరటం వల్ల మనం ఈ దుఃఖం అనుభవిస్తున్నాను అన్నటువంటి వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ప్రతి మనిషి ఆచరించాలి. ఫస్ట్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే చాలామంది వివాహం కాకుండా ఉండటం బ్రహ్మచర్యం అనుకుంటారు. కాదు. బ్రహ్మచర్యం అంటే పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని సాధన చేయటానికి బ్రహ్మచర్యం అంటారు. సో మొట్టమొదటిగా మానవ జన్మ ఎత్తిన వాడి ప్రథమ కర్తవ్యం ఏమిటి? పరమాత్ముడి యొక్క జ్ఞానం తెలుసుకుని ఆ పరమాత్ముడు నిజంగా ఎలా ఉన్నాడు, ఆయన నామ రూప క్రియా రహితుడై ఉన్నాడు, నిర్మలమై, నిశ్చలుడై, నిరంజనుడై, నిరంతరమై, నిర్గుణమై, పరబ్రహ్మమై వర్ధిల్లుతున్నాడు. ఆ పరబ్రహ్మని ఎలా ఉన్నాడు యథాతథంగా అంటే మనం ఇప్పుడు రూపాలన్నీ మనకి శివలింగంలాగా అంటున్నాడు, ఒకడేమో ఎల్లమ్మలాగా ఉంది, ఒకడేమో పోచమ్మలాగా ఉంది, ఒకడేమో వెంకటేశ్వర స్వామిలాగా ఉన్నాడని అంటున్నాడు, ఇంకా అనేక 30 కోటి దేవతలు. మరి ఇన్ని రూపాలు ఎలా ఉన్నాయి పరమాత్ముడికి? ఒక్కడే ఉన్న పరమాత్ముడికి ఉన్నాయి. అది ఎలాగో మనం తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే క్రియారహితుడై ఉన్నాడు ఆయన. అటువంటి పరమాత్మని బ్రహ్మచర్యంలో ప్రథమ కర్తవ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది బ్రహ్మచర్యము యొక్క అర్థము. బ్రహ్మమునందు చరించుట అంటే యోగములో ఆ బ్రహ్మచర్యము యొక్క యోగ రహస్యం తెలుసుకుని, ఉపదేశం తెలుసుకుని, ఆయన ఎలా నడిపిస్తే అలా నడపటం, ఆయన నడిపించిన విధంగా మనం నడవటాన్ని ఈ బ్రహ్మచర్యంలో మనం సాధన చేయాలి. బ్రహ్మచర్యం అంటే అప్పుడు మనం ఉపదేశం తీసుకోవాలి. ఎక్కడెక్కడ నేను పరమాత్ముడిగా ప్రకాశిస్తూ ఉన్నానో ఆయన అనేక ప్రకటితమవుతున్నానో చెబుతూ ఉన్నాడు. సో ఆ విధంగా ఈ మనుష్య శరీరంలో కూడా ఆయన ప్రకటితమైన స్థానాలు వంటిది ఇంకేదీ లేదు. చక్షురున్మీలితమేన అంటే నీ కన్నులు ఉన్మీలితం అంటే ఏ విధంగా తెరవబడాలో ఆ విధంగా తెరుచుకోవటం. మనం ఈ కళ్ళు తెరుచుకున్నాం, ఆయన చెప్పిన ఈ కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ చక్షురున్మీలి అరే అందరి కళ్ళు తెరుచుకునే ఉన్నాయిగా, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటండి? కాదండి, నిజంగా ఈ కనులు తెలుసుకున్నా మనని కనులు ఉన్న అంధుడు అంటున్నాడు పరమాత్ముడు. ఎందుకంటే నువ్వు ఏది చూడాలో అది చూడటల్లా, చూడకూడనివి చూస్తున్నావు, చూడకూడనివి చూసి అడగకూడనివి కోరుతున్నావు. కాబట్టి ఇవి కళ్ళు ఉన్న అంధులై ప్రవర్తిస్తున్నారు ఈ మానవాడంతా కూడా. అసలు కన్ను, 3వ కన్ను, అంతర్యోగానికి సాధించవలసిన కన్ను తెరుచుకోవట్లా, జాగృతి అవ్వట్ల, దానిని మనం తెరుచుకోకుండా ఉన్మీలితం చేసుకోకుండా పోవటం వల్ల చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః. ఎవరికైతే ఆ కన్ను తెరవబడిలో ఉన్నటువంటి పరమాత్మని మూయకుండా ఉన్న కనుల దృష్టితోటి వీక్షించి దానినే పశ్యతి సపశ్యతి అని అంటారు అన్నమాట. అంటే ఎలా చూడాలో, ఏ దృష్టితో పరమాత్మని మనం చూడగలుగుతామో అనేది మనకి ఇంకా తెలియదా. మనం ఈ కళ్ళతో చూడటమే దర్శనమైంది, రాముడు దర్శనమైంది అనుకుంటున్నాం. అసలు రామం అంటే ఏంటి, రామతత్వం ఏంటో మనకి తెలియక ఆ ఏ కళ్ళతో ఆ తత్వాన్ని మనం తెలుసుకోలేక అది మనం గురువు ద్వారా జ్ఞానుల ద్వారా తెలుసుకోవాల్సింది. బ్రహ్మచర్యం దగ్గర ఉన్నాం. ఈ బ్రహ్మచర్యం దగ్గర ఉన్నప్పుడు మనం బ్రహ్మజ్ఞానం తెలుస్తూ, బ్రహ్మతో సహగమనం చేస్తూ, పరబ్రహ్మ ఎలాగ ఉన్నాడో అంతర్దృష్టితో జ్ఞానుల దగ్గర, గురువు దగ్గర దీక్ష తీసుకుని గురువుని ఆ అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మని వీక్షిస్తూ ఆయన సేవ చేయటాన్ని బ్రహ్మచర్యం అన్నారు. అంటే ప్రథమ కర్తవ్యం మానవుడిగా పుట్టిన తర్వాత అదొక 5 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మచర్యానికి వాడిని పంపించేవాడు గురువు దగ్గరికి. ఇప్పుడు మనం అంతా మర్చిపోయాం, స్కూల్కి పంపించడమే బ్రహ్మచర్యం అనుకుంటున్నాం. కాదు, ఇది అసలు విద్యే కాదు. మనం ఇప్పుడు పిల్లలకి నేర్పించడానికి విద్యే కాదు, మీరు దయచేసి ఏమీ అనుకోకండి. దీనిని అవిద్య అంటారు. ఇప్పుడు మన పిల్లలకి నేర్పించినదంతా కూడా అవిద్య అంటారు. ఇకపోతే సరే, అవిద్య విద్య దాని యొక్క అవి రెండు ఎలా ఉంటాయో తర్వాత చెప్తాం. బ్రహ్మచర్యం తర్వాత మనందరం కూడా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పరమాత్ముడు ఏమన్నారంటే, యుక్త వయసు వచ్చినప్పుడు మనకి అంగాలన్నీ వికసిస్తాయి. కాబట్టి అంగాలన్నీ వికసిస్తాయి. చిన్న లేత ప్రాయంలో ఉన్నప్పుడు అంగాలన్నీ వికసించవండి. ఏది నాసికాగ్రమున నయమును చేర్చుక మూసి మూయక కనుల మూలనందు చూచి చూడనతడి సుఖయోగి అగురా విశ్వదాభిరామ వినురహేమ. నాసికాగ్రమున నయమును చేర్చుక
వేమన యోగి చెప్తున్నాడు. వేమన యోగి అంటాం చూడండి, నాసికాగ్రమే. ఏది ఖచ్చితమైన నాసికాగ్రం అనేది గురువు ద్వారా తెలుసుకుని మనం అక్కడ నయమును చేర్చుగా ఈ 2 కళని తీసుకొచ్చి అక్కడ పెట్టమంటున్నారు. అక్కడ పెట్టి చూసి చూడనట్లు చూసిన వాడే సుఖయోగి శివయోగి కూడా అక్కడ వేమని చెబుతున్నారు. సో అది బ్రహ్మచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రథమమైన విద్య. సో బ్రహ్మచర్యంలో బాలప్రాయంలో ఉన్నప్పుడు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అన్ని అంగాలు వికసింపబడవు. అంటే అన్నీ కూడా ప్రాభవంలోకి రావు. ఇల్లు కట్టామండి, ఇల్లు కట్టినప్పుడు ఓ 2 రూములు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఇంకా వాటికి చేర్చుతూ పోతూ పైన మేడ మెట్లు అన్నీ కూడా వరుసగా కడుతూ ఉంటాం. కొంత సమయానికి అన్నీ ఏర్పాటైపోతాయి. అలాగే ఈ శరీరంలో అంగాలు కూడా మొట్టమొదటి చిన్న పిల్లాడు పుట్టిన వాడికి పళ్ళు ఉండవు కదా, ఆ తర్వాత పళ్ళు వస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి మెల్లమెల్లగా నడక, కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి. అలాగే అంటే యవ్వనం వచ్చేటప్పటికి ఇంకా జననాంగాలు కూడా వికసించడం మొదలు పెడతాయి. సో అప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తున్నది. అప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించాలి. సరే, ఈ గృహస్థాశ్రమం మనమందరం ఏమనుకుంటున్నామంటే హాయిగా భార్యాభర్తలు సుఖిస్తూ వాళ్ళ సంతానం కోసమే జీవితాన్నంతా అర్పణ చేస్తూ గడపటమే గృహస్థాశ్రమం అనుకుంటున్నాం. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటంటే సత్సంతానాని కోసం మాత్రమే భార్యాభర్తలుగా ఉండటము. దేనికోసం అండి? సత్సంతానాని కోసం మాత్రమే, వంశాభివృద్ధి కోసం మాత్రమే భార్యాభర్తలు. ఆ తర్వాత ఇది నేను చెప్పినది కాదండి, రామకృష్ణ పరమహంస చెప్తాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా స్నేహితులుగా మెలగాలి. భార్యాభర్తలుగా మెలగటానికి వీలు లేదు. సంతానాన్ని కలిగిన తర్వాత కొంత వారికి వయసు వచ్చిన తర్వాత ఇంకా స్నేహితులుగా మెలిగి నెమ్మదిగా అన్ని మిగతా ఆశ్రమాలలో ఉన్న, అంటే నేను బ్రహ్మచర్యం, ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యం చేసిన వారికి, వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి, సన్యాసులకి వీరు ఎప్పుడూ ఆశ్రయం కల్పిస్తూ ఉండాలి. అదే కాకుండా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు 5 యజ్ఞాలు తప్పకుండా చెయ్యాలి. యజ్ఞం అంటే ఏంటో మనకి తెలియదాయే, ఆ యజ్ఞం ఏం చేస్తున్నామో మనకి తెలియదాయే. ఆ 5 యజ్ఞాలు ఏంటి అంటే దైవ యజ్ఞం, పితృయజ్ఞం, భూత యజ్ఞం, తర్వాత మనుష్య యజ్ఞం, తర్వాత ఇంకొకటి ఎందుకు చెప్తాను, దేవయజ్ఞం చెప్పేసాను. దేవయజ్ఞం చేసాను, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, తర్వాత ఆత్మయజ్ఞం, స్వాధ్యాయం, ఈ అనేటటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా ఈ గృహస్థు చేస్తూ ఉండాలి. 5 యజ్ఞాలు చేయాలి. అవన్నీ ఏంటో విడివిడిగా సమయం వచ్చినప్పుడు చెప్తారు. ఈ 5 యజ్ఞాలు చేసి పిల్లలు అభివృద్ధి చెంది వారు ఒక స్థాయికి వచ్చి వారికి కళ్యాణాలు అయిపోయిన తర్వాత మనం ఆ గృహస్థాశ్రమం నుంచి విడిపడిపోవాలి. ఇంకా ఆ ఇంట్లో ఉండకూడదు. మనం వానప్రస్థం అంటారు దాన్ని. మనం ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా మనం గృహాన్ని పట్టుకునే ఉంటున్నాము. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు. అర్థమైందా నాన్న? ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు. మనం 60 ఏళ్ళు మ్యాక్సిమం 60 సంవత్సరాలు రాగానే మన సంసారాన్ని నెమ్మదిగా త్యజించి గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలలో నివసించటం, వనాలలో నివసించటం, ప్రకృతికి ఏ హాని కలగకుండా జీవించటం, ప్రకృతిని సంరక్షించే పనులు. ఆ సమయంలోనే అనేకమైనటువంటి ఔషధయుక్తమైనటువంటి వృక్షాలను మనం నాటాలి. మనిషి ప్రతి జన్మలో నాటవలసిన మొక్కలు కొన్ని ఉన్నాయి. మామిడి, వావిడి, అలాగే తర్వాత ఇదేంటి మన నేరేడు, మారేడు, తర్వాత మన చెప్తాను ఇంకా జువ్వి, రావి, మర్రి మొదలగునటువంటి వృక్షాలన్నీ నాటి సంరక్షించి పోషించాలి. దానినే వానప్రస్థం అంటారు. అంటే వనాలని సంరక్షిస్తూ వనాలలో ఉంటూ వనాలని అభివృద్ధి చెయ్యాలి. దీనిని వానప్రస్థం అంటారు. ప్రతి మనిషి కూడా 25 అంటే తక్కువలో తక్కువ 25
వృక్షాలని నాటి వాటిని సంరక్షించాలి. నాటంగానే ఇప్పుడు చాలామంది ఫోటోలు దిగుతాం, మనం ఇక్కడ మొక్కలు నాటామని చెప్పి వాటికి నీళ్లు పోస్తాం, ఫోటోలు దిగుతాం, ఆ పత్రిక వాళ్ళకి చెబుతాం, పాపం వాళ్ళు కూడా పత్రికలో వేసేస్తారు, అబ్బా మన ఫోటో కూడా వచ్చేస్తుంది అంతే. ఆ తర్వాత ఆ చెట్టుకు నీళ్లు పోసిన వాళ్ళు లేరు, దాన్ని సంరక్షించిన వాళ్ళు లేరు. అలా కాదు. మర్రి, రావి ఇవన్నీ కూడా కొన్ని దేవతా వృక్షాలు. మర్రి రాక్షస జాతికి చెందినటువంటి వృక్షమైనా కానీ దాని ఎందు దైవత్వం ఉంది. కాబట్టి ఈ వృక్షాలన్నింటినీ నాటి కాపాడవలసిన బాధ్యత వానప్రస్థంగా ఉంది. సో వానప్రస్థానికి వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఇంకా ఇంట్లో మనకి స్థానం లేదని తెలుసుకోండి. కొడుకులకి, కోడళ్ళకి, లేకపోతే కుమార్తెలైతే కుమార్తెలకి మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అప్పగించేసి కొంత మన దాన ధర్మాలు చేసి మన పేరిట చాలామంది ఏం చేస్తారంటే కొడుకులు దానం చేస్తారంటే పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఆవులు దానం చేస్తారు, గోవులు దానం చేస్తారు, లేకపోతే వస్త్రదానం, లేకపోతే చాలా రకాల దానాలు ఉంటాయి కదండి, సువర్ణ దానం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం ఉన్నప్పుడు మన చేతులతో ఈ దానం చేయాలి. దానం చేసిన తర్వాత సన్యాసం అనేటటువంటి ఇంకొక ఆశ్రమ ధర్మం. సన్యాసం అనగానే అందరూ భయపడిపోతారు, అయ్యో నాకున్నదంతా ఇచ్చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు ఈ దగ్గరని ఈ యొక్క ఒంటి మీద దుస్తులతో సహా వలిచి అక్కడ పడేసి నేను తీసుకొని నీకు నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. కొన్ని శరీరం అన్నా ఉంచవచ్చు కదా, ఇవన్నీ తీసుకున్నాడు, మళ్ళీ సంపాదించుకుందాం అనుకుందాం అనుకో. శరీరాన్ని పుట్టేటప్పుడు శరీరం ఇస్తాడు, వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా తీస్తాడు. ఈ స్పృహ కలిగి ముందరే నెమ్మదిగా సన్న అసి, సన్యాసి అంటే సన్న అసి అంటే కన్నుల నడుమ మార్గము అంటే గురువుల దగ్గర ఆ సన్నని విలమునందు దూరేటి నేర్పు ఎవరికి ఉంటుందో, సన్నటి విలము ఉంటుంది మనలో, విలం ఆ మార్గంలో దూరేటి నేర్పు కలిగి ఎవరైతే అందులో ప్రవేశించగలుగుతారో వారికి ముక్తి కరతలామలకం, చేతులు అడిగి పండుతారు, చేతిలో అమలకం ఉండాలి, చేతిలో ఉసిరికాయని కరతలామలకం అంటారు. సో కాబట్టి అటువంటి ముక్తి మార్గానికి మనం రావాలి. ఆ ముక్తి మార్గానికి రాగలిగినటువంటి ప్రాతిపదిక ఎవరైతే వేసుకుంటారో వాళ్ళని భక్తులు అంటారు. మిగతా అందరినీ భుక్తులు అంటారంటే ఎప్పుడు తినటానికి ఉన్నవాళ్ళు. భుక్తి అంటే కేవలం భోజనం చేయటమే కాదండి, ఒక 1000 రకాల చీరలు, 1000 రకాల పట్టునగలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా స్త్రీలకి. పురుషులు ఆస్తులు, రకరకాల బళ్ళు, ఇవన్నీ కూడా భుక్తే. అనుభవించడానికి తీసుకునేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మనం ప్రకృతిని ఎంతో కష్టపెట్టి తీసుకుంటున్నామని గ్రహించండి. ఆడవాళ్ళు ఒక చిన్న గ్రామం బంగారం కొనుక్కుంటున్నామంటే మనం భూతల్లిని ఎంతో కష్టపెడుతున్నామని తెలుసుకోండి. సో కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ చివరికి ముక్తి మార్గానికి రాకుండా ఎవరైతే ఉంటారో, కేవలం భక్తిగా పూజ చేస్తున్నాం, నామస్మరణ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, అది ఎవరో అన్నారు, రామ్నామ్ జపన పరాయమాల్ అపన, జపం చేస్తున్నాడు శ్రీరామ శ్రీరామ రామ అంటున్నాడు. ఒరే అనవసరంగా అక్కడ ఎక్కువగా ఇస్తున్నావు, ఆయనకి తీసుకొచ్చి లోపల పెట్టేసేది ఇవ్వక ఆయనకి అనవసరంగా ఆ రామాలయంలోకి. అదేంటి అంత మంచి పట్టు చీర అమ్మవారికి ఇచ్చాము, ఈ చీర ఒకటి ఉంది కదా, ఇది మనం ఎవరైనా కట్టుకోవట్లేదు, తీసుకెళ్ళి అమ్మవారికి లేకపోతే అయ్యవారికి, ఇలా ఉంటుంది మన బుద్ధి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం భక్తుల కింద చెప్పటానికి వీలు. అర్థమైందా నాన్న? సో మనకి నచ్చిన ఏమా దొంగ భక్తి, వెరీ గుడ్. ఇదంతా కూడా దొంగ భక్తి అంటారు. దొంగ భక్తి అంటే మనమందరం కూడా నిజానికి దొంగలమే. ఎందుకు దొంగలం తెలుసా? పరమాత్ముడి దగ్గర అడగకుండా అన్నీ తింటున్నాం. ఆయన సృష్టించిన జీవాలని నశింపజేస్తున్నాం మన ఇష్టానికి, మనకి తెలియటంలో. మనం గొప్పగా మేడ కట్టుకుంటున్నామని అందరికీ గృహప్రవేశం చేసి బ్రహ్మాండంగా అలంకారం చేసి 1000 గొర్రెలు కోసి, మా వైపు ఏదో అక్కడ తగిడవని ఏమిటో చేస్తారు, అరచేతులతో ఆ రక్తాన్ని ముంచి ఆ ఇల్లంతా కూడా అది శుద్ధి అవుతుంది కదా. మరి ఏమండి అవుతుందా శుద్ధి? అవుతుంది, నిజమే, శుద్ధి అవుతుంది, కరెక్ట్, శుద్ధి అవుతుంది. బుద్ధి లేని వాళ్ళకి అదే శుద్ధి అవుతుంది కదండి. సో అది దాన్ని మానవత్వం అంటామా అండి?
సో ఇటువంటి కార్యక్రమాలకి మనం ఎప్పుడు పూనుకోవద్దు. సరే, ఇంకా ఇప్పుడు మాది సిద్దిపేట దగ్గర చౌటారు. అసలు మామూలు భక్తులు అంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా భక్తి రూపంగానే భజనలు లేకపోతే దీక్షలు హనుమాన్ దీక్షలు ఇవన్నీ చేసుకుంటూ అట్లా భగవంతుడు అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియలేదు. ఏమున్నా ఈ విగ్రహారాధన ఈ లోపలనే మన సమయం అంతా చాలా గడిచిపోయింది కానీ ఇంకేదో ఉన్నదనే ఆలోచన మొదలైంది. ఇది పూర్తి కాలేదు, ఇంకేదో ఉన్నది. అసలు ఒకటి ఈ మన భక్తితో పాటు ఇంకొకటి ముక్తి అనేది ఉన్నది కదా. ఈ ముక్తి ఏ విధంగా దొరుకుతుందనే ఆలోచనకు వచ్చిన తర్వాత అయితే మా ఊరు అమ్మాయి ఒక ఆమె లక్ష్మి అని ఉన్నదంట. ఆ లక్ష్మి మొదలు ఆశ్రమంలో ఉన్నది. ఆమె ద్వారా మాకు ఇది పరిచయం అయిపోయింది. ఇక్కడ ఒకటి మా గురువుగారు ఉన్నారు, మీరు ఒకసారి రండి అని అంటే వెళ్ళినామన్నట్టు. వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే అంతర్యోగ విద్య అనేది ఒకటి మనకు కొత్తగా వినిపించింది. అసలు అంతర్యోగం అనేది మనము సహజంగా భగవద్గీతలో అన్ని అధ్యాయాలకు ఆ యోగం అని చెప్తున్నాడు, కానీ యోగ రహస్యం ఏంటో మనకు తెలియలేదు. దాన్ని పారాయణం చేసిన ఎన్నోసార్లు చేసినాం కానీ రహస్యం మనకు తెలియలేదు కాబట్టి అంతర్యోగం అనే విద్య ఒకటి ఉన్నది అని అంటే దీన్ని కూడా తెలుసుకుందాం. మనం మానవ జన్మకు వచ్చినందుకు తెలియని తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి మా గురువుగారిని అసలు నన్ను కూడా మీలో కూడా చేర్చుకోవాలనే ఆలోచనతో మేము వచ్చినాం. గురువుగారు మరి మాకు కూడా దీక్ష కావాలి కదా అంటే ఇది మీరు చేయలేదు అని చెప్పింది. ఫస్ట్ మీతోటి కాదు, మీరు చేయలేదు, మీరు ఆలోచించుకొని చెప్పుకున్నారంటే చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తే మాకు దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష ఇవ్వడం జరిగినందుకు అసలు అంతర్యోగం అనే విధానాన్ని ఆ దీక్షలో కూడా మనకు అదే రోజు చూపించడం జరిగింది. అసలు నన్ను నేను పరిచయం చేసుకోవడం గురువు ద్వారా పరిచయం చేసుకున్నాను. నన్ను నేను అంతకుముందు నేను అనేది వేరు, గురువుగారు పరిచయం చేసిన నేను అనేది వేరు. ఆ రహస్యాన్ని తెలుసుకొని ఇప్పుడు 15 నుంచి అంటే 9 సంవత్సరాలు దాటిపోయింది దాదాపు. అసలు భక్తుడు ఏ విధంగా ఉంటాడు, యోగి ఏ విధంగా ఉంటాడు అనే దానికి ఇది నిదర్శనం అర్థమైపోయింది అన్నట్టు. అయితే అది రహస్యంగా చెప్పబడేది కాబట్టి అది సహజంగా చెప్పలేము. అది గురువుగారి దీక్ష ద్వారానే తెలియబడుతుంది. అది వారికే అధికారం ఉంటుంది కాబట్టి అది వారే చెప్తారు. అసలు మనకు జీవన్ముక్తి కావాలంటే ఆ యోగం ద్వారానే ముక్తి లభిస్తుంది. ఆ ముక్తి కాదనుకుంటే భక్తి ద్వారానే మనం ఏది జీవనాధారం కోసము మన కోరికల విధానంతో మన ఇష్టం మనకు ఎవరికి ఏ విధమైనటువంటి దేవతలను నమ్ముతామో వాటితోటే కాలం గడుచుకొని వాటితోటే మనము వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు మనమేందో మనకు తెలియని పరిస్థితిలో మనము సమయం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికీ జరిగిపోయిన కాలం జరిగిపోయింది. ఇప్పటికి కూడా ఒక జీవన్ముక్తి పొందే మార్గం ఒకటి ఉన్నది అనేది గురువుల ద్వారా తెలుసుకున్నాము. దాన్ని ఈరోజు కూడా గురువు చెప్పినటువంటి మనకు మార్గనిర్దేశం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతోపాటు మీరందరూ కూడా అసలు మన జీవన విధానానికి మూల కారణం ఏది దాన్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకొని మనం వచ్చిన మూలం ఏదో దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. సభకు నమస్కారం. భక్తి అంటే నేను ఏ విధంగా వచ్చిన అంటే ఇక్కడ మనం అంతకుముందు ఇంట్లోనే పూజ చేసుకొని దీపము ఏదో ముట్టించుకొని మేము వ్యవసాయానికి వెళ్తాం. అయితే మా ద్వారా మా ఊరి నుంచి ఒక ఆయన గురువుల దగ్గరికి పోయి గురువు దగ్గర అదే ఉపదేశం తీసుకున్నాను. అయితే ఇట్లా అరే ఆయనకు నాకు దోస్తు, అరే నేను గురువు దగ్గరికి పోతాను నువ్వు కూడా రావాలంటే కొన్ని ఆయన చెప్పంగా కూడా ఒక సంవత్సరం దాటిపోయింది, నేను పోనేలే. అట్లా సంవత్సరం వెళ్ళినాక కూడా ఇక సరే అని ఆయన బల్మీడి పట్టుకొని పోయింది. నువ్వు ఒకసారి శుద్ధు రామని పట్టుకపోయింది. అట్లా పోయినాక 2 సార్లు కూడా నేను తీసుకోలేమో అన్నట్టేనే పోతాను. బల్మీడి తీసుకోవాలి మన ఊరికి పట్టుకొచ్చారు. ఆయన గురువుని కూడా మా ఊరికి ఇచ్చారు. ఇక ఆశ్రమం కడతాను.
కట్టంగా నువ్వు రమ్మాట కూడా వస్తలేవు కదా, ఇక్కడ దగ్గర దాకా వచ్చారా, ఇక్కడ ఆశ్రమం కడుతున్నాం రారా అంటే ఆయన ఒకసారి పోయినాక ఒక 2 పున్నాలు 3 పున్నాలు కూడా ఒట్టిగానే వచ్చేసిన అట్లా చేయాలి. అయితే ఆయన బల్బెట్కి ఇక్కడ ఉపదేశం తీసుకుంటారట. ఈయన ఈ గురువుగారు ఇయే అని ఆయనతో నన్ను అడగకనే ఆయన గురువుగారికి చెప్పేసినాక ఆయనతో సరే అని ఆయనతో చెప్పండి కదా గురువుగారు. కానీ ఆయన మాట మీద నేను తీసుకున్నాక కూడా కొన్ని రోజులకు కూడా చేసేసినట్టుగా నేను చేస్తాన్నాక అట్లా నడుతున్నాక మా అమ్మ పెద్ద మనిషి చనిపోయినాక కూడా మరి గురువును ఒకసారి అడిగిన ఇట్లా చేయొచ్చునా మరి అది అని కూడా అడిగిన. చేసుకోవచ్చురా, నీ పని నువ్వు చేసుకో, దానికి సంబంధం లేదన్నారు. సరే అని ఆయనతో చేస్తున్నాక మా మేనమావలు లేరు గురుగారు, మరి ఎట్లా మేము నిద్ర పోవాల్సింది అంటే అదే అటెందుకు గట్లా బాధపడతారో మీరు ఎందరున్నారు అలా అంటే 4 ఉన్నాం అమ్మ మేము అన్నాం. మీరు 4 ఇక్కడ ఆశ్రమానికి రారి, మేము చూసుకుంటాం, 4 మీకన్నే నిద్ర చేయరు అని చెప్పాను. ఆ 4 మేము ఆయనతో ఆశ్రమంలో వండుకున్నాం. అదే ఫస్ట్ రోజు ఇక నేను ఆశ్రమంలో వండుకుంటాం అంటే నా ఊరే, కానీ మేము ఆశ్రమానికి పోకపోదు, నేను పండుకోపోదు ఆశ్రమంలో ఉన్నూరే. కానీ ఆయనతో ఫస్ట్ రోజు ఆయనతో మా అమ్మ గురించి ఆయనతో పోయి 4 వండుకున్నాం. 4 వండుకున్నాక ఆయనతో ఒక 2-3 రోజులకు ఊళ్ళో ఉన్నది ఆశ్రమం, నేను బోధయకపోతున్నా, నేను ఉపదేశం తీసుకున్నా. వేరే ఊరోళ్ళు వస్తున్నారు, నేను గిట్లెందుకు అవుతున్నా అని ఆయనతో పొద్దున జర మళ్ళీ యోగానికి పోవాల్సి వస్తుంది పోతున్నా. పొంగ ఇట్లా ఆయనతో అరే నువ్వు కొన్ని రోజులకు ఆయనతో నేను చేయసేపు 6 నెలలకు నువ్వు కొన్ని అభిషేకాలు చేయాలి అని గురువుగారు చెప్పేసిండు. సరే గురువుగారు చెప్తా తీయాలి. అయితే పొద్దున నేను పోయేదాకా కూడా అట్లే ఉండు, వాడి ఒత్తనే చేయి లేకపోతే ఉండద్ది అని గురుగారు చెప్పిండేమో. ఎవరు రాపోదురు ఆ టైం కల్లా నేనే పోయి 9 కానీ ఆ అభిషేకం నేను చెప్తూ అట్లా ఒక 6 నెలలు చేయగానే మా కొడుకు ఒక ఆబ్జెక్ట్ ఎట్లా వచ్చింది అనుకున్నావు. ఇప్పుడు మెయిన్ పోళ్ళు కొల్లాపురానికి పోయేటి పెద్ద పోళ్ళు అయితే ఒడ్లెడవచ్చు రోడ్డు మీద, అయితే బట్టబెదురు పెట్టిరట, ఇట్లా కుప్ప వేసి ఇట్లా బట్టబెదురు చేసిరు నడి రోడ్డు మీద, ఇట్లా పక్క నుంచి పోవాలి. వాడు బాగా రిటర్న్ బాగా వస్తుండే ఇట్లా ఎందుకంటే బాగా రన్నింగ్లు ఉన్నాడు. వచ్చే వరకు కట్టుకున్నాడు, మంచి లెక్కలు నిలబడే వరకు ఆయన సైడ్ కోసే వరకు అక్కడ పోలుకు సపోర్టు వాతి రోడ్డు పక్క పట్టి సపోర్టు వాతి ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సపోర్ట్ల వెనకపై ఇరుక, పోలు నడివికి ఇరుగా, 3 వైర్లు దేగా, 3 ఇంకో కాసారం అక్కడ కాసారం ఇరుగా పోయి చేసి పక్కల ఇట్లా పోయి ఒరిగింది కారు. కానీ మా కొడుకు గింత గీత వల్లే, గింత రక్తం సుక్క వల్లే కారు 7 ఆడ అన్ని వాడు కూర్చున్న మందమే మంచిగా ఉన్నది, ఎక్కడ విసిపోయింది కారు. 3 పైలు లేచి ఇక్కడ ఒక పై మీద ఆయనతో జేసీ పక్క మీద ఒరిగింది, ఇట్లా నిలబడ్డది అంతే. అక్కడ ఊరు దగ్గర వాళ్ళు అరే కరెంటు పోయింది ఆడేమో అయిందిరా ఉరికిరారా అని ఆయనతో అందరూ వచ్చారు. ఇట్లా ఊరు దగ్గరికి పోయింది అంతే, వేరే ఊరు. ఆ ఊరు దగ్గర వాళ్ళు అందరూ వచ్చి అరే ఏమైంది అనుకో వాళ్ళు వెళ్ళాక తల తీసుకొని వాళ్ళకెళ్ళి వెళ్తాడట. అదే రాత్రి వెళ్ళినాక వాళ్ళని ఇంటికి తోలుకొచ్చి ఒక ఇక్కడ అది మా అత్తగారు ఊరే అటే పోతాడు అన్నట్టు. అత్తగారి వాళ్ళ అమ్మగారింటికి పోతాడు. అత్తగారింటి కాడ ఆడ వండబెట్టి అప్పుడు నాకు ఫోన్ చేస్తే రాత్రి పోయినాం. ఏమైంది అంటే నాకేం కాలేదు ఏమన్నాకే అంటే సరే అని అప్పుడు గురువుగారికి మళ్ళీ వండుకోగానే తెల్లారినాక కూడా నేను అభిషేకానికి వచ్చి మొత్తం నేను అభిషేకం చెప్తాను ఇక మొత్తం ఇది నాకేమన్నా అయితే ఈ ఆశ్రమం గురించే అని ఆ ఊళ్ళో నాకు బోధురో ఏమో నీ గురుగారు దయవలన నా కొడుకు ఏం కాలేదని మొత్తం ఇది కళ్ళు నీళ్ళు ఆగుతలేవు. ఆశ్రమం అభిషేకం చేసుకుంటా కూడా కళ్ళు నీళ్ళు ఆగుతలేవు. గురు మార్గం పట్టుకుంటే ఇంత నాకు అది మంచిగా అయింది కదా అని నేను అంత గురు మార్గంలో నేను ఇప్పటికీ అబద్ధం ఆడ మనసులో పనే లేదు. కాకపోతే నన్ను మాట తీస్తాడు పని కాకపోతే కానీ నేను అబద్ధం ఆడ. నేను ఒక జీవహింస చేయాలనుకున్న చేస్తలేను. ఒక చెట్లు వేయించాలనుకున్నట్టు పెంచుతున్నా కానీ నేను చెట్టు తీసేస్తలేను. అట్లా నేను చేస్తాను కానీ ఇక భగవంతుని వలన ఇప్పటి వరకు నేను నాకు భక్తి నేను భక్తి మీద ఉన్నా. మీ అందరూ గుర్తు మా భక్తి అంటున్నాం కదా, భక్తి ఉంటే అది కావాలి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ మనందరి దగ్గర వాడు, మాకు ఆత్మీయుడు, ఈ ప్రాంతం వాడు అయినటువంటి నిమ్మాతి బాపు, ఆయన
దగ్గర ప్రాంతం బాస దగ్గర ఒక గురువు దగ్గర ఉండి చాలా సంవత్సరాలు సేవ చేసి మరి ఎలా తెలిసిందో మా గురించి తెలియదు కానీ మా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాను. సో ఆయన పరిచయం చేయడం నా కర్తవ్యంగా అనుకుని మీ అందరికీ పరిచయం చేస్తాం. ఇంతకు మొదలు నాకు వేరే మైక్ పట్టుకున్న అలవాటు కావాలి. ఇంకా కూడా చెప్తా. అట్లుండాలి. సభకు నమస్కారం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా గురువుగారు ఈ ప్రాంతానికి వస్తాము అనగానే నేను మీ అందరికీ ఫోన్ చేయడం జరిగింది. మీరందరూ వచ్చిందంటే ఎంతో సంతోషం. అయితే నేను ఇక్కడే ఈ గురువుగారు కాకుండా నాకు తాత కూడా ఒక గురువుగారు ఉండి భాషల్లో ఆ గురువుగారు ఉంటుంది. నా గతంతో ఒక 30 సంవత్సరాల అనుభవం. తర్వాత యాక్సిడెంట్లో ఆ గురువు గారు సమాధి చెందారు. యాక్సిడెంట్ వల్ల ఆయనతో నాకు చాలా అనుబంధం ఉండే. ఆ తర్వాత నేను ఆయన వెళ్ళిపోయినాక కూడా నేను అనుకున్నాను, మరి నేను ఎటు కాకుండా అయిపోయినా కదా, నా ఇటు కాదు నా అటు కాదు, ఏంటి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న రోజులల్లా నేను అచల టీవీ అని ఇట్లా చూస్తూ ఉంటాము. అన్ని టీవీలు చూస్తా, భక్తి టీవీలు అంటే అందులో ఈ అచల టీవీ కనిపించింది. అక్కడి నుంచి నేను ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన ముఖ్య విషయము కూడా నేను ఇక్కడ శరీరం అయితే వెళ్ళలేదు. విషయమే దీక్ష అతను తీసుకున్నాడు కాదు, మొదలు నీకు దీక్ష ఇస్తాం, ఆ తర్వాత అతని సంగతి చూద్దాం లేదు. ఎట్లా 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 అని ఆలోచించద్దు, అదేం లేదు, మీ గురువుగారు నా దగ్గర పంపించండు, దాని గురించి మీరేం ఆలోచించకండి, నువ్వు దీక్ష తీసుకున్నాలని చెప్పిండ్రు. నేను ఈ ఆశ్రమంకు 3.5 సంవత్సరాలే అంతే. అంత లోపలనే నేను వీళ్ళతోని ఎంతో 10 సంవత్సరాల అనుబంధం ఉన్నట్టు కూడా నన్ను మాట్లాడుతున్నారు. అంతే అంతే, అంతకంటే ఇంకా లేదు నాకు సంబంధం. దీంట్లో సాధన అనే మార్గం చాలా బాగుంది. సాధన చేస్తే ఏది జరగది అనే మాట లేదు. సాధన చేయడానికి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు దీంట్లో చాలా లాభం పొందుతారు. కొంచెం కష్టము బాధ అనుకునడమే కానీ దీంట్లో బాధ లేదు. సాధన చేయాలి బస్ అంతే. మా గురువుగారు కూడా చెప్పేది అంతే, ఇల్లిడిస పెట్టుండ్రి, మీకు ఇంతవరకు కూడా చెప్పిండ్రు, ఇల్లిడిస పెట్టుండ్రి, సాధన చేయండి, సాధన చేస్తే మీరు ముక్తి పొందుతారు, మరుజన్మ అనేది మీకు ఉండదు అనే వాళ్ళు ఇదే దాని మీద మన అందరికీ చెప్తున్నారు. కాకుండా దీన్ని మీరందరూ కూడా సాధన అనే దానికి ముందుకొచ్చి సాధన చేస్తే అంత చాలా బాగుంటుంది. ఈ సాధనలో చాలా ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు మన మిత్రుడు చెప్పిండు, వాళ్ళ కొడుకుకు యాక్సిడెంట్ అయినా కూడా రక్షింపబడ్డాడు అని అంటే ఈయన చేసిన సాధనతోనే. సాధన అనేది సాధనకి కూర్చుని అంతర్యోగ సాధన చేస్తూ రెగ్యులర్గా చేయటం వల్ల ఆయనకి ఈ కొడుకు రక్షింపబడటం ఒక విషయం. ఆయన గతంలో అతనికి కొంతమంది ఎంతమంది ముగ్గురు అయితే ఇద్దరు వికలాంగులు, 3 సంతానం ఉంది అతనికి. అందులో 2 వికలాంగులు. ఆ 3 ఒకడు మొదట పోయాడు, ఆ తర్వాత 2 పిల్లలు వికలాంగులు పుట్టారు. వాళ్ళు కూడా కొంతకాలం
వర్ధిల్లి ఆ తర్వాత తనువును సాగించడం జరిగింది. ఆ మిగిలిన ఒక్కడికే ఆ ఒకడు ఈ విధంగా రక్షింపబడ్డాడు. అంటే నేను అనేది ఏంటంటే అతనికి సంతానంలో ఏదో ఒక చిన్న దోషం ఉండటం వలన ఆ దోషం నివృత్తి అవ్వటం వల్ల గురుసేవలో అతని సంతానం రక్షింపబడింది. అయితే అదే మన జీవన ధ్యేయం కాదు. అంటే మన సంతానం కూడా అటువంటి ప్రసాదం ఇవ్వబట్టే అతను సాధనలో కూడా చాలా ముందుకు రాగలిగాడు. సో ఆ విషయం చెప్పడానికని ఆయన ఉపదేశం ఇస్తున్నాడు, మనం ఇంటికి వస్తున్నాం, మళ్ళీ యథావిధిగా ఉంటున్నాం. జరిగింది ఏంటిది? ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు ఉన్నట్టే అన్ని కార్యక్రమాల్లో ఉంటున్నాయి. మన ఏ దాంట్లో మార్పు వస్తలేదు. అట్లా కాదు, నీలోన ఖచ్చితంగా నువ్వు సాధన చేస్తే మార్పు వస్తుంది. సాధన చెయ్యాలా, చేసినప్పుడే దాని లాభం ఏర్పడుతుంది. ఎప్పుడే కానీ ఒక వజ్రము అనే దానికి ఎంత విలువ ఉన్నది? వజ్రం అంటే ఇప్పుడు లక్షల రూపాయల ఒక మాసము 1 లక్షల రూపాయల విలువ ఉన్నది అన్నప్పుడు అది రాయి ఉన్నప్పుడు దానికి అంత విలువ లేదు. దాన్ని ఆ పనిముట్టు ఎవరైతే ఉన్నాడో ఒక మేస్త్రి, ఆ మేస్త్రి దాన్ని రాకి దాన్ని తయారు చేసినప్పుడే అది వజ్రం తయారైంది. అంటే ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ మా గురువు గారు దాన్ని బట్టి అతనే అది వజ్రమైంది. దానికి విలువ ఇప్పుడు లక్షలలో వస్తున్నది. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ ఆశ్రమంలో సాధన, అంతర్యోగ సాధన ఏదైతే భగవద్గీతలో చెప్పింది ఉన్నదో, ఆ భగవద్గీతలో ఏ రకంగానైతే చెప్పింది ఉన్నదో అంతర్యోగ సాధన ఇప్పుడు మా గురువు గారు దాన్ని కరెక్ట్గా మనకు చూపెడుతున్నారు. అప్పుడు దాన్ని మీరు పట్టుకొని దాన్ని ముందుకెళ్తే అందరికీ లాభాలే ఉంటాయి. అప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడికి లాభం చేసిండు చూడండి. 18 అక్షోభిణీల సైన్యం, 18 అక్షోభిణీల సైన్యంలో 14 అక్షోభిణీలు వాళ్ళే, మిగతా 11 అక్షోభిణీలు ఎదుటోళ్ళై, 7 అక్షోభిణీలు పాండవులై. అంటే ఎక్కువ ఉన్న సైన్యంతో తక్కువ సైన్యం గెలవగలదా? గెలవలేదు. మరి గెలిచింది ఎట్లా గెలిచింది? కృష్ణుడు చేసిన ఏదైతే అది ఉన్నదో ఆ ఉపదేశాన్ని ఆయన కరెక్ట్గా సాధన చేసిండు కాబట్టి ఆయన మొత్తానికి ఆ 11 అక్షోభిణీలు కూడా అర్జునుడి ద్వారా ఇదంతా గెలవగలిసింది. ఇప్పుడు ఇక్కడ కూడా మా ఆశ్రమంలో కూడా ఆ సాధన ఉన్నది. నేను సాధ్యమైనంత మట్టుకు నేను కొంత మట్టుకే చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఇంకా కూడా ఒక 10 రోజులు ఉంటున్నా, మిగతా రోజులు ఇంటికి వస్తున్నా. అందుకోసమని సాధ్యమైనంత మట్టుకు మీలోన కూడా మీరు ఇంత మొదలు గురువుల దగ్గర దీక్షలు తీసుకుని ఉండొచ్చు, కానీ లాభం అయితే దాంట్లో సార్థకం లేకపోయిండొచ్చు. అంతే, అంతవరకే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ సాధన బాగుంది. ఈ అంతర్యోగ సాధన చేయడానికి మీరు సాధ్యమైనంత మటుకు ముందుకు రావాలని మీ అందరినీ పదే ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారికి, అమ్మగారికి నమస్కారాలు చేస్తూ నేను ఉపన్యాసం ముగిస్తున్నాను. ఈయన శ్రీనివాస్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ వార్డులో పనిచేస్తాడు. చాలా సీనియర్ మెంబర్. ఏ విధమైనటువంటి కరెంటు విషయాలు అన్నీ కూడా ఆయన చేతుల ముందు నడుస్తాయి. ఏ రోజు కూడా నిస్వార్థ పరుడు, అటువంటి మహానుభావుడు. అతను పరిధించాడు. అంటే ఈ సేవలకు వస్తే మనం ఏ విధంగా మన జీవితం అమ్మ కాసేపు మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను మాట్లాడబడి దృష్టి అక్కడ పోతుంది. నేను చెప్పేది పో, దయచేసి అమ్మా ఏమనుకోవద్దు,
తల్లి తల్లి ఎందుకు అవసరం మనకి అంటున్నాం అంటే మన జీవితాన్ని 3 పాత్రలుగా మలుచుకోవాలి. ఒకటి చేసే పని ధర్మైకృతం మామూలు అమ్మ ఏదైతే ఉందో అది యజ్ఞంగా పరిణించబడుతుంది అని భగవద్గీత చెప్పడం. సో అటువంటి లక్షణం పొందినటువంటి ఈ శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ బాధ్యత చేయాలని పిలిపించాను. దానికి దయచేసి ఆయన మాట్లాడితే వినండి. ఇదంతా ఏం తెలియదు నాకు. మా భార్య ద్వారా పోయినాం, ఉపదేశం తీసుకున్న తర్వాత రెగ్యులర్గా పోతున్నాం, ఆశ్రమానికి పోయినాము. మనం ఒకసారి గురు పరంపరలోకి చేరినామంటే మన మంచి చెడులు గురువే చూసుకుంటాడు. మనకు ఏది కావాలనో అది గురువే ఇస్తారు. ఇప్పుడు మనం భక్తి పరం మనం దేవుని దగ్గరికి వచ్చి మనం కోరికలు కోరుతున్నాం, అది మన స్వార్థం కోరుతున్నాం. అది కాదు భక్తి. మనం దేవుని సేవ చేసి నిరంతరం సమాజ హితం కోసం మనం కోరుకోవాలి. భగవంతుడు నాకు ఏది అవసరమో అది ఇవ్వు. మనం ఒకటి బండి కావాలంటాడు, భగవంతుడు బండి ఇచ్చే ఊకుంటాడు. నాకు ఏది అవసరం ఉందంటే కారు ఇస్తాడు. మనం పేరు పెట్టి భగవంతుడు అది కోరుకోవద్దు. అందుకని గురువు దగ్గర మన బాగోగులన్నీ గురువే చూసుకుంటాడు. మా గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం గ్రామాలలో వారికి ఇవి బ్రహ్మ విద్యను బోధించాలని గురుగారు చెప్పారు. ఆ మాటకు కట్టుబడి మా గురువుగారు పెద్ద 2 ఉన్నత ఉద్యోగులు. గురువుగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్ రిటైర్మెంట్ అయ్యారు. అమ్మగారు రిజర్వ్ బ్యాంకులో మేనేజర్. వాళ్ళు 24 గంటలు బిజీ. అంత పెద్ద ఉద్యోగము అయిపోయినాక వాళ్ళ ఇల్లు పిల్లలు అందరినీ వదిలేసి దాదాపు 2009 నుంచి ఇక్కడ మగ్నంపూరు గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది, వెలకటూరు గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోనే ఇక్కడనే ఉంటుంది. మీకు చేసే పని అయిపోయింది, మేము ఇంటికి రాము అంటే వాళ్ళే వచ్చి చూసిపోతారు గురువారి పిల్లలు. అంత గురువు మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి గురువులకు మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా అలా చేయాలని సంకల్పిస్తున్నాం. అంటే ఇంకా ముందుకు రాలేకపోతున్నాం, వస్తాం కానీ చేయాలి. ఎన్నటికైనా మనకు ముక్తి దొరికేది గురు మార్గంలోనే. గురువు చెప్పిన సాధన చేసుకుంటూ పోతే మనకు ఏమి ఇవ్వాలనో గురువే ఇస్తాడు. మనం కోరుకునే అవసరం లేదు. గురు మార్గంలో గురు దీక్ష తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండయి. కష్ట సుఖాలైనా అన్నీ ఆయనే చూసుకుంటాడు. గురువు మీద భారం వేసి మనకు ఏది అవసరం అదే సమకూరుస్తారు. ఈ దీక్షలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాకు ముందు అనుకున్నవి వెంటనే జరిగిపోతాయి. అసలు ముందు జరిగేవి కూడా తెలుస్తాయి. రేపు ఇలా అవుతుంది, మనకి ఏదైనా ప్రమాదం జరిగేది ఉంటే, పెద్దగా జరిగేది ఉంటే మరి గురువు చిన్నదాంతో పొడగొడతాడు. ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాలు చేయలు ఇరిగెళ్ళినాయి అనుకో, అక్కడ చిన్నగా రక్తం ఓడాలి, అంటే ఏదో దెబ్బ తాకుతుంది, అలా జరుగుతుంది. అలాంటి గురువు మార్గం, గురు విద్య, గురు పరంపరలో ఉంటే మనకు వలయంగా ఉంటుంది. నిరంతరం పంచాక్షరి గురుమంత్రం అనుకుంటుంటే ఏ పని చేసినా కానీ మనం పంచాక్షరి అనుకుంటే అదే మనల్ని కాపాడుతుంది. అర్చనలు వచ్చి ఆవిడ గన్నారం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో స్కూల్కి మేము యోగా నేర్పడానికి వెళ్ళాం. ఆ విధంగా వీళ్ళతో పరిచయం ఒక 5 సంవత్సరాలకి ఉంది. అతను వీళ్ళు అక్కడికి పరిచయం చేసినప్పుడు నిజామాబాద్లో ఉన్న ఈఎమ్మ గారు అనే ఆవిడ చేసిన ఇక్కడ రాలేదు, వేరే దేనిలో ఉంది. అప్పటి నుంచి వారిలో ఉన్నటువంటి అకుంఠిత సేవ చూసాము. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ గురుగారి బోధ అందరికీ చేసి అందించాలని మాకు గురుదేవుల నుంచి ఆదేశం వచ్చి చాలా కాలం అయింది. అయితే కార్యచూర్ణం జరగలేదు. ఆ సందర్భంలో ఒకసారి వచ్చినప్పుడు నేను వారిని ఆశ్రమం తరఫున ఎక్కువ కమిటీ మెంబర్లో చేసి ఆయన్ని నామినేట్ చేసి నువ్వు ఆ ప్రాంతానికి మాకు ఉండాలి, నేను ఎప్పుడో వస్తాను, మన యొక్క గురువు గారి సేవను అందరికీ అందిద్దాం
అక్కడ మాకు ఎక్కువ మంది ఈ నిజామాబాద్లో ఎక్కువ మంది భక్తులు కనబడడం వాళ్ళు జరిగింది చాలా చోట్ల. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంకా యాక్చువల్గా పూర్తిగా అందరూ రాలేదు. కొంతమంది వీళ్ళందరూ మా ఆశ్రమానికి వచ్చారు. వారందరూ కోరుకున్న విధంగా మేము దగ్గరగా ఉన్న ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ఈ విద్యను అందించాలని వాళ్ళ కోసం వచ్చారు. ఆ విధంగా నాకు ఎంతో సహాయం చేసిన వాడు సత్యనారాయణ. ఇప్పుడు మా అందరికీ ఆహారం ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు అన్నీ కూడా ఇద్దరు భార్యాభర్తలు ఎంతో చేయడం వల్ల మనందరం కూడా ఇంత వేసవి కాలంలో కూడా మనం హాయిగా అన్ని సౌకర్యాలు పొందుతూ మనం చేస్తున్నాం. మేము ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆ ఇద్దరు మాకు సేవ చేశారు. మేమందరినీ కలిసి మీతో కలిసేటువంటి అవకాశం సత్యనారాయణ ద్వారా మనకి ఏర్పడింది. అందువల్ల వాళ్ళిద్దరు కూడా ఎల్లప్పుడూ సుఖసంతాలతో ఉండి మంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ యొక్క సేవని మనకి కొనసాగించి మనందరం ఇంకా దగ్గరికి వచ్చి రావడానికి వాళ్ళు సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆ రాముడు గారిని ప్రార్థిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ చెప్తాం. థ్యాంక్ యూ. అందరం ఒకటే. అదేవిధంగా ఎన్నో కోట్ల మంది దేవతలుగా మనం కొలుస్తున్న వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి అసలు వస్తువు ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఒక్కడే. ఈ మీరు ముస్లిం అనుకున్న క్రిస్టియన్ ఎవరన్నా అండి పరమాత్మ ఒకడే. అక్కడ ఉన్న సమయాన్ని బట్టి లేక ప్రాంతాన్ని బట్టి ప్రజలను బట్టి ఒక రూపంలో కృష్ణుడు చెప్పాలి మనకి అందరికీ. ఆయన అవసరం లేదు. రాముడు ప్రతిసారి వచ్చినాడా? లేదు. ఆ సమయంలో ఆయన రావాల్సిన అవసరం ఉంది. పరమాత్మ ఆ రూపంలో వచ్చాడు. తను చేయవలసిన కర్తవ్యం బోధ మనకు ఉదాహరణగా ఆ జీవితాన్ని మలుచుకుని మనకు చూపించి వెళ్ళిపోయాడు. ఆ విధంగా చేసినటువంటి మా పూజ్య గురువులు చంద్రరాజు కూడా తన జీవితాన్ని ఈ సేవ కోసం వినియోగించుకున్నాడు. గ్రామాల్లో చదువు లేని వాళ్ళు కాయవర్షం చేసుకుంటూ బతికేవాళ్ళు, తర్వాత విద్యాజ్ఞానం లేనివాడు. మనం మొదటి చదువుకోవడం అందరు కొంచెం లేదు, కానీ భగవద్గీతలో ఏముందో తెలుసుకునే అధికారం అనుకుంది. ఎందుకని మనందరం కూడా మానవుడి చదువు పుట్టాను కదా. నేను చెప్పేది అర్థమవుతుందేమో. సో ఆ అర్హతని మనం కల్పించి వాళ్ళకి ఆ మార్గాన్ని అందించాలని ఆయన ఆశపడ్డాడు. ఆ విధంగా మాకు ఆదేశం ఇచ్చారు. దానికోసం మా జీవితం వాడుతున్నాం. ఈ క్రమం వరకు మేము అదే పనిలో ఉన్నాం. మా వాళ్ళు చెప్పినట్టుగా ఆ సేవలను ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం అంటే, ఎందుకంటే ఈరోజు కానీ మీ అందరినీ కలిసే అవకాశం నాకు రాలేదు. అంటే ప్రతిదీ ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతుంది. నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన విధంగా నిర్వహిస్తాం. కేవలం మనం అనుకోవడం ఆయన తలం చూద్దామని వచ్చాను ఇక్కడ. ఎందుకని ఈ జిల్లాల నుంచి వచ్చిన అందరూ వస్తే కూర్చోడానికి జాగా ఉండాలి. వాళ్ళకి కాసేపు అన్నం పెట్టాలి. దానికి వసతులు ఉన్నాయా లేవా చూడడానికి ఒకటి. అనుకోకుండా రాముడు గారే సాక్షాత్కరించారు. సో అప్పుడు ఆయన దండం పెట్టుకున్నాం. నేను చేస్తాను సంవత్సరాల వాళ్ళకి నువ్వు ప్లేస్ చూపించావు కదా. కాబట్టి నా పిల్లలు వచ్చి వాళ్ళందరికీ అన్ని విధంగా చేయడం వీలుతుంది సంతోషపడి మరి సత్యనారాయణ సహనంతో మీ అందరికి రావడం జరిగింది.
సో ఇన్ని లోకాలకు ఉన్నటువంటి గురువు పరమాత్మ, ఆయనే గురువు అందరి. ఆయన 32,000 సంకీర్తనలు రాశాడు. ఆయన వాడిన ఒక పాట ఉంది, నా గొంతు సరిగా లేదు, నేను అన్నది పెట్టరా కొద్దిగా. తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి చూడు, తాన పట్టిన భోగి జ్ఞాన యోగి, తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పతిరించి, తపముగా ఫలపది త్యాగము చేయించు కపురుల కమిర కర్మయోగి, తానే తానే ఇందరి చూడు. అన్ని చేతలును బ్రహ్మార్పణ విధిచేయ మన్నించు ముద్దులకు మధుగదపి, ఉన్నక పదముల కొనరంగ కరుణించు పన్నగ జయుడురే బ్రహ్మయోగి, తానే తానే ఇందరి గురుడు. తనరగా కపిలుడై దత్తాతేయుడై ఘనమైన మహిమతి వెంకటరాయడై వెనకగ సంసార యోగము కేయించు అనిమిష గతులను అభ్యాస రోగి, తానే తానే ఇందరి చూడు. మాట సరిగా రాకపోవడం, దగ్గర ఒక 2-3 నెలలు మాట సరిగా రాలా. ఆ తర్వాత ఇప్పుడు ముద్దగా మాట్లాడటం వల్ల ఆయన ఎంతో చక్కగా పాడేవాడు. టీవీలో అసలు ఛానల్ చూసి ఉంటారు కదా, అందులో చాలా చక్కగా పాడగలరు, మంచి గాత్రం ఉన్నది. అయితే ఇప్పుడు పాడలేకపోతున్నాను అని కొద్దిగా ఒక విద్వేదనలో అనుకుంటున్నారు. అయినా ఆ పరమాత్ముడు ఇంతవరకు వాక్ ఇచ్చాడు, చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకునే భాగ్యం ఆ వాక్ వల్లే కలిగింది. కాబట్టి నెమ్మదిగా ఆయన ఉపశమనం పొందిన తర్వాత తప్పకుండా దాని యొక్క అర్థం మీకు చెప్పి మీరందరూ కూడా ఈ ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వయోవృద్ధులు కూడా చూస్తున్నాను. ఆ వయోవృద్ధులందరూ కూడా ఇంకా ఈ భూప్రపంచంలో ఇంకా నడయాటను తగ్గించి ఈ ప్రపంచ మార్గం నుంచి పరమాత్మ మార్గం వైపు మీరు అంతర సాధనలో లీనమవ్వాలని మీ అందరికీ ఆ విద్య నేర్పడానికని ఎంతో ఆసక్తులమై ఎంతో శ్రమ కోర్చి, మా పిల్లలు కూడా చాలా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి మా సత్యనారాయణ గారితో పాటు మిగతా అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లన్నీ చేసి మీకు ఈ మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావటం జరిగింది. ఆరోగ్యం మాకు సహకరించకపోయినా మా వయసు కూడా, నేను 70 సంవత్సరాలు, ఆయనకి 76 సంవత్సరాలు. సో అయినా సరే మన చివరి వరకు, మన శ్వాస చివరి వరకు నిలుపుకున్నంత కాలం మీ అందరి సేవలో మేము ఉండాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావటం జరిగింది. సో చిన్నగా మీకు కొన్ని అర్థం కాకపోయినా కొద్దిగా జాగ్రత్తగా వింటే తప్పకుండా మీకు అర్థమవుతాయి. సో ఆయన దీని అర్థం ఇప్పుడు మీకు చెబుతారు, వినండి అని చెప్తున్నాం. అంటే మనం ఎన్ని దేవతల రూపంలో మనం కొలుస్తున్నా అందరిలో ఉన్నటువంటి గురువు ఒక్కడే. ఆ గురువు రూపంలో ఆయన మనలోనే ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు. ఆ గురువుని రూపంలో ఉన్న మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవటమే మానవ జన్మగా మన కర్తవ్యం ఉంది. అది కర్తవ్యం. ఇదే ఇంకా ఏం చేశారని కారణం, మీకు జన్మ ఇవ్వబడింది ఆయన్ని తెలుసుకోవడానికి. అపరిమితమైన యజ్ఞాలు బడిచేసి, అంటే ఇంతకుముందు కొద్ది దాదాపుగా 500 సంవత్సరాల వరకు ఎక్కువగా మానవులు
యజ్ఞం చేసేవాడు. ముఖ్యంగా దారవయుగంలో దారవయుగంలో యజ్ఞాలు చేసేవాడు. అందుకోసమే ఆ సమయంలో యజ్ఞం గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు మనకది అది చేసే అదేమిటో తెలీదు, మనం చేసే అంతగా చేసి అయితే అప్పుడు దాన్ని కూడా ఆయన అసలు తనలో ఉన్న పరమాత్మని తెలుసుకోకుండా ఈ యజ్ఞాలు చేసే ఓయం లేదని చెప్పాం. అన్ని వాటికి బుద్ధి చెప్తాను ప్రయత్నం చేశాడు. యజ్ఞం చేస్తున్నామని చాలా ఆర్భాటంగా అన్ని చేస్తాం కదా, అసలు యజ్ఞం అంటే ఏంటి అని బుద్ధి చెప్పి బుద్ధి ప్రచరించి తపంగా ఫలభాజనం ఫలితం అంటే నీవు చేస్తున్న ప్రతి పని ఫలితం ఆశించి చేయకు. పని చేయడం వరకే మన కర్తవ్యం. ఫలితం ఆశించాం అది కాదు మనకి లేదు. అది ఎలా నేను చేస్తాను కాబట్టి కర్మ చేయి, ఫలితం మనకు చేయి. కాబట్టి యాన్ని చూస్తున్నాడు ఫలితం అంటే ఫలితాన్ని వదిలేసి అప్పుడు నువ్వు నన్ను చేస్తావు అని చెప్పి మాట్లాడతాను. అంటే మనం ఇక రెండో దానికి వచ్చేప్పటికీ అన్ని చేతలను బ్రహ్మార్పణ నీ చేయ మన్నీతు మొద్దులను మరుగు చెప్పి ఉన్నత పదవులకు అనరంగ పన్నించు పన్నెగ చేయుడు బ్రహ్మయోగి. అంటే చూడండి, అంటే ఆ స్టేజ్ నుంచి కర్మశోధ నుంచి భక్తిలోకి వచ్చాడు. అంటే భక్తి వచ్చేప్పుడు ఏం చేస్తాం మనందరం, ఏం చేసినా పరమాత్మ యొక్క అనుగ్రహం అని ఆయన ఉన్నతులుగా మనం అనుకొని అన్ని పనులు అంత చేస్తాం. ఆ విధంగా చేసిన వాళ్ళకి ఆయన పన్నగ దేవుడు అయి అంటే పన్నగం అంటే పావులు దాని మీద పడుకుంటాడు. ఏమిటి పావుల మీద ఉంటాడు భగవంతుడు. 5 పంచభూతాలు ఉన్నాయి, వాటిని ఆయన ఆదిలో పెట్టుకున్నాడు. అంటే అవన్నీ ఆయన చెప్పినటువంటి మనందరికీ అవి చెప్పినట్టు మనం ఉంటాడు కదా. కాబట్టి ఆ పరిస్థితి మానేసి చేసే పని అంతా కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ నువ్వు చేసుకుని మార్గంలోకి వస్తే నేను పన్నగ యోగ బ్రహ్మయోగిగా నీకు గురువుగా పనిచేస్తాను అని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ అక్కడికి వచ్చిన విషయం ఏంటంటే మీ అందరూ కూడా బ్రహ్మయోగంలోకి రావాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి, మనందరం అది పొందాలి. దానికి మనం ఏం చేయాలి అంటే మొదటిగా మనం చేస్తున్న ప్రతి పని పరమాత్మకు వదిలి ఫలితం వద్దు, కర్మ చేద్దాం. ఇందాక నేను చెప్పాను, ఏ కర్మ అయితే 3 రకాల విధంగా విభజించబడుతుందో అనగా మొదట శాస్త్రకాలం సంబంధి పని చేయాలి, ధర్మానికి కట్టుబడి. 2 ఇతరులకి హాని చేయకూడదు. 3వది పరమాత్ముని యొక్క ఈచ్ఛ కోసం చేయాలి. ఈ 3 రకాలు చేస్తే మనం చేసిన ప్రతి పని మనకి యజ్ఞంగా మారుతుంది. అప్పుడు ఆ కర్మలు మనం బంధించాం, మనం తొందరగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ విద్యను అయిపోతే మా గురువు ద్వారా మేము నేర్చుకుని మీకు అంత చెప్పడం లేదు. పోతే 3వది కనరగా తపించుడై భక్తాత్రేయుడై ఘనమైన వెంకటేశ్వరులాగా సంతారోద్యోగం కుప్పచేయు అనిమిష గర్తులను నేర్పే అభ్యాస జీవితం. మన 3 రకం పాత్ర వహిస్తున్నాడు. మొట్టమొదటిలో కర్మయోగిగా ఉన్నాడు, తర్వాత బ్రహ్మయోగిగా ఉన్నాడు. ఏమిటంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని కపిలుడు అన్న ఆయన తన తల్లికి ఉపదేశించేశాడు. ఆయన తండ్రి వెళ్ళవాడు ఉపన్యాసం అయిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లవాడు కూడా నేను అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్పాడు. తల్లి నేను ఎలా బతకాలి, నేను వెళ్ళిపోతే ఎవరో చూస్తారని ఆవిడ గోల్ చేస్తాను. అప్పుడు అతను తల్లికి
ఈ వేదాంతం బ్రహ్మకోణం ఈ యోగం సన్యాసులు మాత్రమే ఇవ్వబడింది. 6-7 సంవత్సరాల క్రితం మొదటిసారి సంవత్సరంలో ఉన్నవాళ్ళు కూడా ఈ విద్యను అందించాలని కావడం జరిగింది. ఆ విధంగా మనందరికీ అందే అవకాశం ఇచ్చారు. అదే అటువంటి యోగాన్ని నేర్పి వాళ్ళ చేత అందించబడితే వాళ్ళందరికీ కూడా ఆయన గురుదేవులు కూడా మేమందరికీ చెప్పేది అదే విషయం. ఇప్పుడు మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రండి. జీవితంలో కొంత సమయం టైం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మరి ఆలస్యం చేయవద్దు, దయచేసి చేయనండి. ఎందుకు వచ్చాము ఈ జన్మకి? ఏమి సాధించి వెళ్దాం. మనం వచ్చేందుకు మనం ఏదో ఒక పర్పస్ ఉన్నారు కదండి. పర్పస్ అంటే ప్రయోజనం. మన జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా, దాన్ని సాధిద్దాం. మనందరికీ ఉన్న ముఖ్యమైన ప్రయోజనం మన కర్తవ్యం. పరమాత్మ ఈశ్వరుడు ఆయన ఎక్కడున్నాడు? నీళ్ళలో ఉన్నాడు. ఆ మార్గం చెప్పేది మా భోజ్య గురుదేవులు ఇచ్చిన మార్గం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ గణనని పొంది మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. నేను కోరుకునేది దానికోసం ఇక్కడికి వచ్చాను. ఎంతోమంది దానికి ముందుకు వస్తారో మీ యొక్క పట్టుదలను బట్టి ఆధారపడ్డారు. ఏది కష్టం కాదు తల్లి. పుణ్యములు ఏవైతున్నాయో అవి మనం శరీరం వదిలిన తర్వాత మనతో పాటు వస్తాయి. మీ కోట్లు రావు, మీ ఆస్తులు రావు, మీ అబ్బాయి రాడు, మీ అమ్మ రాదు, మీ తల్లి ఎవరు నీకు వచ్చేది ఒకటే. మీ చేసిన మంచి చెడుపులు ఎవై వస్తాయి. అవి లేకుండా చేసుకునే మార్గం ఇక్కడ చెప్పబడదు. ఉపయోగంతో ఉందామా లేదా మన ఇష్టం. కానీ మనం సాధిద్దామనే పట్టుదల ఒకటి కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా అంటాడు భగవద్గీత. అంటే ఎవడైతే ధీరుడో వాడికి మాత్రమే నా విద్య అందుతుంది. ఊరికే వచ్చి నాకు పని ఉంది, మా ఇంట్లో పెద్ద మనిషి అయింది, వెళ్ళి నేను మానేస్తాను అని అంటే దానికి ఉపయోగం లేదు. దయచేసి పట్టండి. పట్ట రాదు, పట్టి విడుగా రాదు. పట్టి వీడ్చుంటే పడి చచ్చడమే. నేను ఎందుకు గట్టిగా చెప్తున్నా అంటే చెప్పావు కదా గురుగారు వచ్చాను, కానీ కాసేపు రేపు వస్తా ఆయన అనకండి. వస్తే చావో రేపు నేను చేసేసుకున్నాను. ఆ విధంగా పడదాం గట్టిగా ఆలోచిస్తున్నాడు. దయచేసి ముందుకు రండి. మీ అందరికీ అందించబడుతుంది. హాయిగా అందరం జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాం. అందరూ రావచ్చు. ఎక్కువ సమయం ఆశ్రమంలో గడపచ్చు. అలా ఇంటి దగ్గర సౌకర్యం లేదనుకున్న వాళ్ళు అక్కడ ఆశ్రమం ఉంచి చేసుకోవాలి. కానీ యోగం మాత్రం చేయాలి. నేను మనకు టైం బొడ్డు పంపిస్తాను, నేను పడుకుంటాను మాత్రం దయచేసి వినండి. ఎందుకంటే ఒక మనందరికీ సామెత ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడు. అంటే రెండు చేసి ప్రయత్నం చేయాలి. అలా చేసేటప్పుడు గత జన్మలో ఆయన చేసినటువంటి పాప పుణ్యములు దోవలు అడ్డం వస్తాయి. అనుకోకుండా పాపం వస్తుంది అంతే. అయితే నీ పట్టుదల ఏంటి? లేదు, ఆ మార్గం ఎన్నుకున్నా కాబట్టి ఇది వచ్చినా మేము వదలకుండా చేస్తానని దాని పక్కన వాడి ముందుకు రాగలిగిన ధైర్యం మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం కార్యసూచనం అవుతాం. ఎందుకంటే రాత్రి చెప్పాను, మీరందరూ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. రాముల వారికి 16 సంవత్సరాల వయసులో కేవలమైన విగ్రహం వైరగాలు వచ్చింది. ఇల్లు వద్దు, వాకిలు వద్దు, నాకు రాజ్యం వద్దు, పెళ్ళం వద్దు, ఆఖరికి కట్టుకున్న బట్టలు కూడా వద్దు. ఆ పరిస్థితి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతన్ని కర్తవ్యం ఏముంది చేశాడు.
దాన్ని ఉపయోగించుకుందాం, దానికోసం ప్రయత్నం చేద్దాం. అందరం కూడా టైం అంతే. సో ఆ అవకాశాన్ని వాడుకుందాం. श्री रामचंद्र महाराज की బ్రతికి నన్నాలుని భజన తప్పనుగాని మరణ కాలమున మనతునేమో యావేలయమదూత చేత గంపముతో మంగి కష్టపడుతూ నా జివ్వతో నిన్ను నారాయణయంచు నిన్ను నోటికి పుడే చేసేదా నామ భజన భూషణ వికాస శ్రీధర్మ మానస శ్రీ రామ రామనవే ఈ మానవ జన్మామికారాదే మానస శ్రీ రామ రామ కోటి శాస్త్రాలు చేయకే నీతి మార్గము మరువాకే ఇతరుల హింస చేయకే ఖ్యాతివం తూడనపోకే ఈ మానవ జన్మమికారాదే కొంత భావమున చేయకు చింత జీవుని శరీరాన్ని త్యజిస్తున్నారు, శరీరాన్ని వదులుతున్నారు. మామూలుగా మన మరణం ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇందాక ఆయన పాడినట్లుగా మరణం ఎలా వస్తుందంటే శరీరం మనని వదిలేస్తుంది. ఈ గురుగీతలో గురువు చెప్పినటువంటి గురులో ఎవరైతే ఉంటారో వారు శరీరాన్ని వదిలేస్తారు. డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనము శరీరాన్ని వదిలేయాలి కానీ శరీరం మనని వదిలేయకూడదు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. మన ఇష్ట ప్రకారంగా ఈ శరీరాన్ని మెల్లగా మనం ఈ శరీరం నుంచి ఈ శవం అనేటటువంటి శవంగా మారేటటువంటి ఈ శరీరాన్ని, శరీరం అంటే అర్థం ఏంటి తెలుసా? శవమే. క్షీర్యమాన స్వభావ ఇది శరీర, ఇది కూడా భగవద్గీతలోనే చెప్తాడు. కుళ్ళిపోయే గుణం, క్షీణించే గుణం ఏదైతే ఉందో దాన్ని శరీరము అంటారు. అసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నవాని దేహి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. ఈ శరీరాన్ని దహించిన పావకుడు అంటే అగ్నిదేవుడి శరీరాన్ని దహించిన ఇందులో దహింపకుండా ఉండేటటువంటి శివశక్తి ఒకటి ఉన్నది. ఆ శివశక్తిలో ఆ శివశక్తిని ఎవరు యోగ మార్గం ద్వారా భూమధ్యంలో కానీ సహస్రానంలో కానీ తన ప్రాణాలను నిలుపుకోగలుగుతాడో వాడికి నేను ముక్తినిస్తాను, వాడు నన్నే పొందుతాడని చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ యోగమే గురుదేవుల ద్వారా తెలుసుకున్నది మీకు అందించడానికి ఇంత దూరం మీరు దాన్ని సాధించడం మొదలుపెట్టు, తక్షణం మొదలుపెట్టు, కానీ మెల్లమెల్లగా అందులో పురోభివృద్ధి సాధించండి. మనకి అదృష్టంగా సంసారంలో ఉంటూనే ఏ విధంగా మనం పరమాత్మని చేరుకోగలమో రాజయోగం అని ఫస్ట్ భగవద్గీతలో కర్మయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. ఆ తర్వాత రాజయోగం అందరూ గృహస్థులు కానీ సన్యాసులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సంసారులు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా దీన్ని ఆచరించవచ్చని చెప్పి ఈ రాజయోగం అనేటటువంటి సూక్ష్మమైన గొప్పదైన అతి పవిత్రమైనటువంటి మార్గం మనకి చెప్పడం జరిగింది. ఆ మార్గంలోకి మీరందరూ వచ్చి తరింపజేసి ఆ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ముక్తి మార్గాన్ని మీరందరూ సాధించాలని తలుస్తూ మళ్ళీ ఆ మార్గంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి
మీరు ఎల్లప్పుడూ సన్నద్ధనమై ఉంటామని చెప్పడానికి మీరు ఏ విధమైనటువంటి సదుపాయంగా ఉండగలుగుతారో ఆ విధమైనటువంటి సదుపాయాలు కూడా ఆశ్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ కూడా వీలైతే నెమ్మదిగా మీరందరూ సమీకృతమైపోతే ఇక్కడ కూడా ఆ యోగాభ్యాసానికి మనం నాంది ప్రస్తావన చేద్దాం. మొదట అంకురార్పణ చేద్దాం, బీజం నాటుదాం. ఇది వెలకటూరు ఆశ్రమం ఆధ్వర్యంలో అంతర్యోగ ప్రచారంలో ప్రథమంగా ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి దుర్గానగర్లో అంతర్యోగ యజ్ఞానికి నాంది ప్రస్తావన చేస్తూ అంకురార్పణ చేయటానికని
మా గురుదేవుల ఆజ్ఞ మేరకి మేము ఇక్కడికి అచల పరంపర కర్తలమైన మేము ఇక్కడ దుర్గానగర్కి దుర్గానగర్లో ఉన్నటువంటి రామాలయానికి విచ్చేయటం జరిగినది. ఇక్కడున్న ప్రజలకి అంతర్యోగ ప్రాముఖ్యత, పరమాత్ముడే గమ్యం అనేటటువంటి మానవ జీవన లక్ష్యాన్ని తెలుపుతూ ఈ సాధనకై వాళ్ళందరూ కూడా కార్యోన్ముఖులను చేయటానికనే ఒక సదుద్దేశం, గురుదేవుల ప్రేరణతో ఆ సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా యోగముఖంగా వాళ్ళు చేయవలసినటువంటి సాధనల గురించినటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ముక్తులై భక్తి మార్గం నుంచి ముక్తి మార్గానికి వెళ్ళి జీవన సాఫల్యం పొందగలరనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అంతా నిన్న ఈరోజు జరపడం జరిగింది. అనేక భక్తులని వాళ్ళ యొక్క సంశయాలను తీరుస్తూ వాళ్ళ యొక్క గమ్య మార్గాన్ని ఎలా చేరుకునే విధంగా మేమందరం కూడా వారికి ప్రబోధించడం జరిగింది. యోగా సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.